అంతన్నారు ఇంతన్నారు, ఆమె సూపరు అంటూ తెగ పొగిడేశారు. ఫ్యూచర్ లీడర్ అంటూ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేశారు. అదంతా చూసి ఆ ఎమ్మెల్యే సైతం ఉబ్బి తబ్బిపోయిపోయారు. కట్ చేస్తే 2-3 రోజుల్లోని గాలి తీసేసినట్టుగా మారిపోయింది వ్యవహారం. మేమంత అనుకున్నాం, తీరా చూస్తే ఇంతేనా అంటూ చర్చలు జరుగుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎందుకు ఆకాశానికి ఎత్తారు, ఏ విషయంలో పాతాళానికి పడిపోయింది? గళ్ళ మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామే. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అవడంతో లక్కీ అనుకున్నారు అంతా. కానీ టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్లో లాస్ట్ ప్లేస్ రావడంతో శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గళ్ళ మాధవి చుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలతోనే ఆమెకు విభేదాలున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కోవెలమూడి రవీంద్ర కొనసాగారు. కానీ టికెట్ దక్కించుకుని తాను గెలిచాక పట్టు బిగించే క్రమంలో ఎమ్మెల్యే తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇద్దరి మధ్య అగాధం సృష్టించాయి. గుంటూరు మేయర్గా ఉన్న రవీంద్ర అనుచరులను పార్టీ పదవుల నుంచి తొలగించి తన వర్గానికి మాత్రమే దక్కేలాగా గళ్ళ మాధవి పావులు కరిపారన్న కారణంతోనే రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అటు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం పాలక మండలి ఎన్నికల విషయంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో ఎమ్మెల్యేకున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఇక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే మాధవి, కార్పొరేషన్ అధికారుల మధ్య కూడా తీవ్ర విభేదాలున్నాయట. ఇలా వరుస వివాదాలు వెంటాడుతున్న టైంలో అంబటి రాంబాబు ఎపిసోడ్ తెరమీదకొచ్చింది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గట్టిగా రియాక్ట్ అయ్యారు గళ్ళ మాధవి. తన అనుచరులతో కలిసి అంబటి ఇంటి దగ్గరికొచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో గళ్ళ మాధవికి ఒక్కసారిగా టీడీపీలో హైప్ వచ్చింది. ఆ టైంలో పార్టీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంది. తమ నాయకుడి కోసం మహిళా ఎమ్మెల్యే స్పందించిన తీరును టీడీపీ వర్గాలు మెచ్చుకున్నాయి కూడా. అదే సమయంలో అంబటి కామెంట్స్ ను ఎమ్మెల్యే మాధవి తెలివిగా ఉపయోగించుకుని అధినేత దగ్గర మంచి మార్కులే కొట్టేశారంటూ కొందరు మాట్లాడుకున్నారు. మొత్తం మీద అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మాధవి చక్కగా ఉపయోగించుకున్నారని అనుకున్నారు. అంబటి దెబ్బకు టీడీపీ అధిష్టానం దృష్టిలో మాధవ్ మీద ఉన్న నెగిటివిటీ మొత్తం కొట్టుకుపోయి పాజిటివ్ ఇమేజ్ వచ్చిందన్న చర్చ సైతం జరిగింది. అక్కడ సీన్ కట్ చేస్తే 2 రోజుల్లో మొత్తం తారుమారైపోయింది. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ప్రకటించిన ర్యాంకింగ్స్ లో గళ్ళా ప్లేస్ గురించిన చర్చలు మొదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో ఏ కేటగిరీలున్నాయి. A+లో 21 మంది ఎమ్మెల్యేలుంటే ఏ కేటగిరీలో 153 మంది శాసనసభ్యులున్నారు. అవన్నీ పోను బి కేటగిరీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె గళ్ళ మాధవి. అంటే పనితీరులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకి రాష్ట్రం మొత్తం మీద లాస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. అంబటి ఎపిసోడ్తో అధినేత దగ్గర మంచి మార్కులు పడ్డాయన్న ఆనందం కొన్నాళ్లు కూడా లేకుండా ర్యాంకుల రూపంలో ఆవిరైపోయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. స్వయంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంక్స్లోనే తమ నాయకురాలు చివరి స్థానంలో ఉండటంతో ఎమ్మెల్యే వర్గం డీలా పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంటే గళ్ళ మాధవి ఎమ్మెల్యేగా తన పనితీరును మెరుగుపరుచుకుంటేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తుంటుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిల్స్లో.